BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కథా సరిసాగరంలో గుణశర్మది సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. 3 భాగాలైనవి. 4వ భాగంలోకి వచ్చాం. అయితే ఈ గుణశర్మకి అగ్నిదత్తుడు అంటే ఏ గురువు గారి దగ్గర అయితే అతను ఆశ్రయం పొందాడో ఆయన తన కూతుర్ని ఇవ్వదలుచుకున్నాడు. అగ్నిదత్తుడు కూతురు సుందరి నిజంగానే మహాద్భుత సుందరి. ఆమె చాలా జాతకం కూడా చాలా గట్టిది, బాగానే ఉంది. ఆయన మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఈయన గుణశర్మని అడిగాడు. అడిగేసరికి గుణశర్మ ఏమన్నాడంటే, లేదు లేదు, నేను ఇక్కడ ఉండటం కూడా మీకు ప్రమాదం కావచ్చు. మహాసేనుడు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నా మీద ఆయన పడిన అభాండం అలాంటిది. తన భార్యని నేను కోరుకున్నానన్న మాట ఏ పురుషుడు సహించడు. పైగా పగ తీర్చుకోలేదు, రాణిని ఆశించిన వాడికి శాస్తి చేయలేదు, లేకపోతే తనని చంపడానికి విషం పెట్టించాను, నేనే విషం పెట్టించాను, నేనే గౌడరాజుని తెప్పించాను, నా వల్లే ఆయనకి యుద్ధాలు వచ్చినాయి, ఇలాంటి భావాలు చాలా ఉన్నాయి అని నేను ప్లాన్ చేశాను. ఇలాంటప్పుడు నాకు ప్రతిక్రియ చేయకపోతే అతను ఆ రాజ్యంలో తలెత్తుకోలేడు ఆ రాజు. కాబట్టి వేగుల్ని పెట్టాడు నా వెనకాల. వీళ్ళు ఈ ఊళ్ళల్లోకి వచ్చిన వేగులు ఏంటి వెతుకుతారు, ఎవరైనా కొత్తగా వచ్చారా, ఎవరు ఆశ్రయం అయినా పొందారా, బ్రాహ్మడు ఇంత ఎత్తుంటాడు, ఇంత పొడుగుంటాడు, ఇలాంటి విద్యలు వచ్చిన వాడు కనుక్కుంటే క్రమంగా ఈయన అగ్నిదత్తుడి దగ్గర ఎవరో కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడని, ఆయన నిజంగానే ఇంతున్నాడు అంతున్నాడు వచ్చేసినాయి బయటికి. పైగా విద్యార్థులు వస్తారు గురుకులానికి, ఈయన చూసిన పిల్లలు చాలామంది బయటకు వెళ్ళి చెప్పు ఉండొచ్చు కూడా. వీళ్ళకి తెలిసిపోయింది, రాజు ఓర్చుకోలేడు, నేను ఇప్పుడు వివాహం చేసుకునే పరిస్థితి ఏది, నాకు నా వెంట పడక మానరు, నేనే కాశీ గంగా తీరానికో వెళ్ళిపోతా, ప్రాణత్యాగం అయినా చేయాలి నేను, లేకపోతే అతను నన్ను వదిలిపెట్టాడు అనగానే అగ్నిదత్తుడు అన్నాడు, అదేమన్నమాట, అసలు ఒక సన్యాసి దగ్గర ఉండి సులోచన అనే యక్షిణీ విద్య మహత్తరమైన విద్యని సాధించిన ఆదిత్య శర్మ కుమారుడు ఇంత మాట అనొచ్చా? ఒక యక్షిణికి పుట్టిన కుమారుడివి, సమస్త విద్యలు చిన్నతనంలోనే పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నవాడివి, ఇప్పుడు భూలోకంలో నువ్వు జీవించాల్సి ఉంది పరిస్థితి, అంతేగా, అందుకని వచ్చావనుకోపోని. నీ తండ్రి ఎలాంటి వాడు, ఎంత విద్యను సాధించిన వాడు, నువ్వు ఇలా బేలగా మాట్లాడితే ఎట్లా, మరణం తప్పిస్తే నాకు ఇంకొకటి లేదు, నాతో ఉన్న వాళ్ళందరికీ అదే గతి అని నువ్వు అనకూడదు, దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. నేనేం చేస్తానంటే ఈ కనపడుతున్న ఆశ్రమానికి కింద ఏమంటారు దాన్ని, పాతాళం లోపల భూతలంలో దాన్ని ఏదో అంటారు కదా, గోడౌన్ లాంటిది లోపల, భూమి లోపల నీకు ఒక ఇల్లు నిర్మించి ఇస్తాను, పైకి నువ్వు ఉన్నట్టే తెలియదు, నువ్వు అక్కడ గడుపుదు కానీ. నీ తండ్రి ఎంతకాలం భూమి మీద ఉండాలని దేవేంద్రుడి శాపం ఉందో అంతకాలము నువ్వు ఇక్కడే ఉండొచ్చు, నేను చేయగలను ఆ ఏర్పాటు, నువ్వు వేలగా మాట్లాడద్దు, నీ సమస్య తీరాక నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ కానీ, నీకు పెళ్లికి అభ్యంతరం లేదు, సమస్య వల్ల కదా ఇబ్బంది అని ఆయన ఏం చేశాడు, తన స్నేహితులైన వాళ్ళు కొంతమంది శిష్యుల్ని పిలిపించి ఈ కనపడుతున్న బిల్డింగ్లో లోపలికి, మనం ఏమంటారు సెల్లార్, దాన్ని అలాగేగా చెప్తాం, అవునండి, ఇంగ్లీష్లో ఏమనాలి, సెల్లారే, లోపల భూగర్భంలో ఇంకొక డెన్ లాంటిది ఇతనికి ఏర్పరిచాడు ఆయన, బంకర్లు, సరిగా చెప్పారు, బంకర్ కరెక్ట్ బంకర్. ఈ ఆశ్రమానికి కింద భాగంలో లోపలికి మెట్లు దిగి కిందకి వెళ్ళేటట్టు కింద మళ్ళీ ఇల్లు వాకిలి అన్నీ ఏర్పరిచాడు, అతనికి వీలుగా ఉండేలాగా జల వనరు, అతని సంధ్యావందనానికి చదువుకి దానికి వీలుగా ఏర్పరిచి పెట్టాడు. ఏర్పరిస్తే ఇతను అన్నాడు, గుణశర్మ తలుచుకుంటుంటే లోపల ఒక అగ్నిలాగా మండుతోంది, నా తప్పేం లేకుండా, ఒక విచారణ జరగకుండా నా మీద ఇంత అభాండం వేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు, అతని మీద పగ తీర్చుకోవాలని ఉంది నాకు, ఎట్లా మహాసేనుడి మీద పగ తీర్చుకోవచ్చు, నాకు ఏదైనా ఉపదేశించండి ఒక ఐడియా అని అడిగాడు. అయితే అగ్నిదత్తుడు ఏమన్నాడంటే, కుమారస్వామిని ఆరాధించు, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే నీకు సాహసము ధైర్యము ఉన్నవాటితో పాటుగా శక్తులు, శత్రువుని జయించే శక్తి కుమారస్వామి ఇస్తాడు. ఆయన దైవసైన్యాధ్యక్షుడు కదా, దేవసేనకు అధ్యక్షుడు, అవును, దేవతల సర్వసైన్యాధ్యక్షుడు, ఆయన్ని గనక ఆశ్రయించావంటే నీకు ఫలితం లభిస్తుందని నేను ఒక మంత్రం చెప్తానని సుబ్రహ్మణ్య మంత్రాన్ని ఉపదేశించాడు గుణశర్మకి. ఈ గుణశర్మ ఆ కింద ఆ భూగర్భ గృహంలోనే ఉండి
కొన్ని రోజుల పాటు అసలు ఇంకా తిండి నీళ్లు లేకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేశాడు. అయితే ఇతని ఈ ఆరాధన మొదలుపెట్టగానే, జపం మొదలుపెట్టేసరికి సుందరి కూడా ఏం చేసింది, సుబ్రహ్మణ్యేశ్వరుడి తల్లైన పార్వతీదేవిని ఆశ్రయించింది. ఈ మా తండ్రి దగ్గరికి గురుకులానికి ఇంతమంది వస్తారు, నేను ఎవరిని భ్రాతృభావన తప్ప ఇంకో భావన చేయలేదు. మొట్టమొదటిసారి పురుష భావన కలిగింది ఇతన్ని చూస్తే. నేను ఇంకొక పురుషుణ్ణి చూడను. నాకు ఎవరైతే ఇలాంటి భావాన్ని కలిగించాడో అతన్నే భర్తగా పొందే వరం ఇవ్వు. అతనున్న చిక్కులు తొలగించి నా వివాహ మార్గం సుగమం చెయ్యి అని ఆ అమ్మాయి కూడా, సుందరి కూడా కఠోరమైన దీక్షతోటి పార్వతీదేవిని గౌరీ ఆరాధన మొదలుపెట్టి, పైన గౌరీ ఆరాధన, కింద సుబ్రహ్మణ్య ఆరాధన జరిగినాయి. సుబ్రహ్మణ్యుడు కొన్ని రోజుల తర్వాత గుణశర్మకి ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆయన అడిగాడు, నీకేం కావాలి అని. ఇతను ఏమడిగాడంటే, అసలు తెరిపి లేని అంటే అంతులేని సంపద, ఎప్పటికీ తరగని సైన్యము కావాలి నాకని అడిగాడు. తరగదంటే చచ్చిపోతే ఎవరైనా మళ్ళీ ఇంకోళ్ళు పుట్టుకొచ్చేస్తారు, అట్లా తరగని సంపద, తరగని సైన్యము కావాలి, శత్రుజయం కూడా కావాలి, శత్రువుల మీద విజయము కావాలంటే సుబ్రహ్మణ్యుడు అలాగేనని చేశాడు. ఇక అంతులేని సంపద వర్షంలా కురిసిందట ఆశ్రమ ప్రాంతంలో. మొత్తం ఆశ్రమం అంతా బంగారంతో నిండిపోయింది. ఇక ఎంత వాడినా వస్తూనే ఉంటుంది. ఇక సైనికులు ఉన్నారా, అడవంతా సైనికులే. ఇతను తనది ఒక చిన్న సామ్రాజ్యంలాగా స్థాపించుకున్నాడు, అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. మహాసేనుడి మీద దండెత్తాడు. మహాసేనుడి మీద ఇతని సైన్యం ఏముంది, భగవద్దత్తమైన సైన్యం, మానవ సైన్యం అనడానికి వీల్లేదు, మనుషులే కానీ ఆ దేవుడు ఇచ్చింది కదా. ఇక యుద్ధం పోరు బ్రహ్మాండంగా సాగింది. మహాసేనుడు స్వయంగా యుద్ధంలోకి దిగాడు. గుణశర్మ అతన్ని పట్టేశాడు. పూర్వం కూడా మొదట్లో కూడా గుణశర్మ అతను కలిసి మహాసేనుడు యుద్ధం చేసినప్పుడు గుణశర్మదే పై చేయి. ఇప్పుడు ఇంకా దైవబలం కూడా తోడైంది. పట్టుకున్నాక ఈ మొత్తం సభ తీర్చారు. జయించబడిన రాజుని నుంచోబెడితే గుణశర్మని గుర్తుపెట్టారు జనం అంతా. గుణశర్మ అందరి సభలో అడిగాడు, నువ్వేమైనా చెప్పుకునేది ఉందంటే ఈయన పళ్ళు పటపట్లు అడిచాడు మహాసేనుడు, నువ్వు ద్రోహివి, నువ్వు అది ఇది అని. అప్పుడు ఈయన చెప్పాడనమాట, పొరపాటును కూడా నా వల్ల ద్రోహం జరగలేదు. అంతఃపురంలో నాతో నాట్యం చేయించి వీణావాదనం చేయించింది, తర్వాత ఏమో ఈ పట్లు బాహుబాహు యుద్ధం చేయించింది మహాసేనుడు. అవునా కాదా? అవును. ఆ రోజు రాణివాసం అంతా అది చూసింది. మహారాణి అశోకవతి నా మీద మనసు పడింది. నువ్వు సోదరి సమానురాలివి, నేను నీతోటి ఇలాంటి పని చేయనని చెప్పాను నేను. ఆమె 3-4 సార్లు నన్ను దారిలో పెట్టడానికి ప్రయత్నం చేసింది, నేను ఆమెకు అందలేదు. ఈ మధ్యలో రాజుని 5 సార్లు కాపాడాను నేను. మదిరాపాన మత్తతతోటి అశోకవతి చెప్పిన అబద్ధాన్ని రాజు నమ్మాడు. ఈ జరిగిన హత్యా ప్రయత్నాల్లో ఒక ప్రయత్నాన్ని తనకు అనువుగా మలుచుకుంది ఆమె. రాజు విచారణ చేసి ఉండాలి. రాజు అన్నవాడు చేయవలసిన పని ఏమిటి? విచారణ. ఇప్పుడు ఆవిడేదో చెప్పింది, ఇది ఎంతవరకు నిజం? పోనీ ఈ విషయంలో, ఈ వంటవాడి విషయంలో గుణశర్మ తప్పు, కానీ పావుని చంపాడు అతను, మొసల్ని చంపాడు అతను, యుద్ధంలో 2 సార్లు నన్ను అతను కాపాడాడు అని అయినా ఆలోచించాల. నన్ను ప్రశ్నించాలి. నీకు నేరం రుజువయ్యేదాకా ఎవ్వడూ ముద్దాయి కాదు కదా, నేరస్తుడు కాదు. నన్ను నేరస్తుడిని చేసి నన్ను 10 మందిలో నా గుండెల మీద కూర్చున్నాడు, నా వెంట పడ్డాడు అని చెప్పేసరికల్లా అందరు ఆశ్చర్యపోయారు. చెలికత్తెల్ని పిలిచారు, సాక్ష్యం చెప్పించారు. ఆయన మళ్ళీ దీనికి రాలేదు, అంతఃపురానికి రాలా. ఒక్కనాడే అతను వచ్చింది. ఆ ఒక్కనాడే ఇప్పుడు మొదటిసారేమో దీనప్పుడు రాజుగారితో కలిసే వచ్చాడు. అప్పుడు రెండోసారి రాజుగారు భోజనం చేస్తున్నప్పుడు వచ్చాడు. మూడోసారి ఒంటరిగా వచ్చింది వీణావాదన నేర్పించడానికి. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ గుణం తెలిసిపోయి అతను రాలా అసలు. ఇవన్నీ సాక్ష్యాలు వచ్చేసరికల్లా అందరూ కేకలు పెట్టారు. ఇతను అడిగాడు గుణశర్మ, వీళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి? ఇతను మిత్రద్రోహి, సరైన రాజు కాదు, ఆమె అన్ని ద్రోహ చింతనే ఆమెకి. వీళ్ళని ఏం చేయాలంటే తరిమి కొట్టాలన్నారు జనం.
దేశం ఏమంటారు బహిష్కరణ. బహిష్కరణ, దేశ బహిష్కరణ అనగానే గుణశర్మ మీ ఇష్టం అన్నాడు. ప్రజలు రాళ్ళు వేసి కొట్టారు మహాసేనుని, అశోకవతిని. మహాసేనుడు గొప్ప రాజే, కానీ భార్య మాట విన్నాడు. ఆలోచించల. ఉమ్, ఇది ఇప్పుడు ఈ పాఠాలు జయ, ఈ పాత కథలు చెప్పుకుంటామా, చాలా మంది ఉమ్, భార్య ఏం చెప్తే అది నమ్ముతారు. మీ అమ్మ నమ్ముతారు. నన్ను తిట్టిందంటే, కొట్టిందంటే, మీ చెల్లి ఇలా అందంటే అసలు పునర్విచారణ అనేది ఉండదు. ఉమ్, ఏం జరిగిందో తెలుసుకోరు. తండ్రుల మీదకి, తల్లుల మీదకి, అందరి మీదకి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు ఏంటంటే ఈ భర్తలకి తమ మీద ఉన్న ఆపేక్ష, ఆ భార్యాభర్తల బాంధవ్యం అలాంటిది. వాటితోటి వీళ్ళని మోసం చేసేస్తారు. తమ ఏమనుకుంటే అవి చేయించేస్తారు. అవి రేపొద్దున మన్నెత్తి మీదకి వస్తాయని వాళ్ళు అనుకోరు. ఇవాళకి పని అయిపోవాలి అంతే. అంతే. మహాసేనుడు ఆ పొరపాటు చేసి దొరికిపోయాడు. రాళ్ళు వేసి కొట్టారు జనం. దేశ బహిష్కరణ వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైపోయారో తెలీదు. గుణశర్మ సుందరిని, అగ్నిదత్తుడి కుమార్తె అయిన సుందరిని వివాహం చేసుకున్నాడు. చక్కటి సమసమాజాన్ని నిర్మాణం చేశాడు. ఎంతో కాలం ఈ ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయనకి చాలా కాలం అయిన తర్వాత అప్పుడు మీ తండ్రి శాపావసానమైంది, నువ్వు ఇంకా రావచ్చు అని యక్షలోకం నుంచి కబురు వచ్చాక ఉహుం, తన భార్యతో సహా అతను యక్షలోకానికి తరలిపోయాడు. మానవ సహజమైన మరణం ఎప్పటికో సంభవించి ఉంటుంది, కానీ చాలా కాలం పాటు వాళ్ళు యక్షలోకంలోనే ఉన్నారు. తమ కుమారులకి రాజ్యాన్ని అప్పచెప్పి ఉమ్. సుందరి అతను ఇద్దరూ కలిసి యక్షలోకానికి వెళ్ళిపోయారు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.